హై ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలోని మనం డిస్కస్ చేసాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశారు ఫ్యూల్ క్రైసిస్ రిలేటెడ్. సో ఇందులోని ఒక సబ్ టాపిక్ అయితే నేను ఇవాళ చూస్ చేసుకున్నాను, అది వచ్చి కార్ పూలింగ్ రిలేటెడ్. సో కార్ పూలింగ్ చాలా మంది యూస్ చేయాలని అనుకున్నా ఎలా యూస్ చేయాలి, ఏ యాప్స్ ఉన్నాయి అనేది చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. సో ఈ వీడియోలోని డీటెయిల్ గా నేను ఆ విషయం అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇందులో 2 యాప్స్ అయితే నేను కవర్ చేస్తాను. అది ఒకటి వచ్చేసి ఎస్ రైడ్, ఇంకొకటి వచ్చేసి బ్లాబ్లా కార్స్. సో ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో ఫస్ట్ ఎస్ రైడ్ యాప్ అనేది చూద్దాం. సో ఎస్ రైడ్ యాప్లోని ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ చూసరికి మీకు ఐఎమ్ రైడర్ అనే ఆప్షన్ ఉంది. సో ఐఎమ్ రైడర్ అంటే నేను ఒకవేళ ట్రావెల్ చేయాలనుకుంటే ఐఎమ్ రైడర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఐఎమ్ బైకర్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నాకు కార్ ఉండి నేను నా కార్ని రిజిస్టర్ చేస్తే కార్ ఓనర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఐఎమ్ రైడర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎండ్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత, తర్వాత ఏ టైము, తర్వాత ఎన్ని సీట్స్ మనకు కావాలి. సో ఇలాగ మనం సర్చ్ చేయొచ్చు అనమాట ఇన్ఫర్మేషన్. సో ఇది కనుక నేను ఫైండ్ అ రైడ్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ వచ్చింది. సో స్కిప్ చేస్తే కార్ పూల్, బైక్ పూల్, ఇలా మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఒకవేళ నేను కార్ పూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు మ్యాచెస్ అయితే వస్తాయి. సో మ్యాచెస్ వచ్చినప్పుడు ఓవరాల్గా మీకు తెలుస్తుంది అనమాట, ఎక్కడ పికప్ పాయింట్, ఎక్కడ డ్రాప్ ఆఫ్ పాయింట్. సో సేమ్ డిస్టెన్సా కాదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కొంచెం డిస్టెన్స్ ముందుకు వెళ్ళి బోర్డ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఒకటే వెహికల్ చూపిస్తుంది. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ట్రావెల్ చేసే టైం బట్టి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ ఫర్ కార్ రైడ్ అంటే సో ఆ రిక్వెస్ట్ అనేది ఎవరైతే పోస్ట్ చేశారో, ఈ రైడ్ని పోస్ట్ చేశారో వాళ్ళకే వెళ్తుంది రిక్వెస్ట్. సో వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కనుక ఓకే అని వాళ్ళు ఓకే చెప్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది దట్ యువర్ రైడ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. సో అలాగా మీరు ట్రావెల్ చేయొచ్చు.